వాస్తవంగా దీన్ని గందరగోళపరిచే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు, ఆ సామాజిక వర్గాల నేపథ్యాన్ని తీసుకొని నిర్ణయాలు జరిగినాయి. ఇది స్టేట్ యాజ్ ఏ యూనిట్. నేను అందుకే ఆ సూచన చేసిన. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టిండ్రు అనుకో, లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ పెట్టిండ్రు అనుకో, లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచిండ్రు అనుకో, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి. ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్ల ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటో ఆ లిస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం, గతంలో కాపులు ఓసీలలో ఉండేది, 1976లో బీసీలలోకి వచ్చిండ్రు, 1976 కంటే ముందు లంబాడాస్ కూడా బీసీలలో ఉంది, తర్వాత వాళ్ళని ఎస్టీలలో తీసుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు వివిధ సందర్భంగా, ఎల్లాపుల, కొప్పుల వెలమ వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు. చంద్రశేఖరరావు గారు 96లో వారిని తీసుకెళ్లి బీసీలలో కల్పించిండు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్. ఏ డాటా సేకరించినా సూరజే ఉంటాడు, పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా. వారు వీరు గారు, వీరు వారు గారు, వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం. మేము ముందు నుంచి కూడా చెప్పినాం, అయ్యా మేము ఒక విధానంతోనే ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించడం, 97% జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, ఇవి లెక్కలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇంటింటికి వెళ్ళి 150 కుటుంబాలను, 150 ఇండ్లను ఒక గ్రూప్గా, దానికి ఒక ఎన్యూమరేటర్ను పెట్టి 60 రోజులు సమయం ఇచ్చినాం. ఓ రోజు సూరజ్ ఏదైనా పని మీద పెళ్లికో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ పోయి నమోదు చేయించుకొని రాని. దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్న అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే. ఆ కుటుంబ పెద్ద దగ్గర, కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏ సామాజిక వర్గము, వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాజకీయంగా ఏమైనా రిజర్వేషన్లు పొందిందా, అన్ని వివరాల ప్రశ్నపత్రం